చాలా మంది అడుగుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన జాబ్స్ పోతున్నాయి, ప్లేస్మెంట్స్ లేవు, ఫ్యూచర్ బాగోదు అని. నేను ఎన్నోసార్లు చెప్పాను, గత 2 సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఆపర్చునిటీ. దీన్ని ఉపయోగించుకుని కొన్ని కంపెనీలు చాలా ప్రాఫిట్స్ లోకి వెళ్తున్నాయి. దీన్ని ఉపయోగించుకుని కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళ ప్యాకేజెస్ ని పెంచుకుంటున్నారు. సో దీన్ని ఉపయోగించుకుని కొంతమంది కొత్త అవకాశాలు సృష్టించుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది ఏఐ వలన నెగిటివ్ లైన్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు మోటివేట్ చేయడం కోసం ఈ వీడియో. సౌత్ కొరియాలో ఎస్కే హైనిక్స్ అనే కంపెనీ ఉంది. సో ఇది నేను ఈనాడు పేపర్ లో కూడా దీని గురించి ఆర్టికల్ వచ్చింది. అసలు ఈ కంపెనీ గురించి మనం చూద్దాం మనం ఒకసారి. ఈ కంపెనీ, ఈ ఎస్కే హైనిక్స్ అనే కంపెనీ సౌత్ కొరియా కంపెనీ. ఇది ఒకప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇది చాలా అంటే తీసేయడానికి దగ్గరగా వెళ్ళింది. కానీ ఇవాళ ఏఐ రెవల్యూషన్ ని అందిపుచ్చుకుని ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీగా అయింది. ఇది ఏఐ భూమి రాకముందు ఇవి కొన్ని ర్యామ్ మెమరీ చిప్స్ మాత్రమే తయారు చేసేది, ర్యామ్ మెమరీ చిప్స్ తయారు చేసేది. సామ్సంగ్ షాడోలో ఉండేది. కమోడిటీ బేసిస్, లో ప్రాఫిట్, హై కాంపిటీషన్ లో ఉండేది. సింపుల్ గా చెప్పాలంటే ఎనీ కంపెనీ కెన్ మేక్ మెమరీ చిప్స్ ఇలా ఉండేది. ఇది ఏఐ రెవల్యూషన్ రాకముందు. అంటే అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉండేది ఈ కంపెనీ. బట్ ఏఐ వచ్చిన తర్వాత చాట్ జీపీటీ, ఎన్విడియా జీపీయూస్, డేటా సెంటర్స్ బూమ్ అయినాయి. ఎప్పుడైతే కంపెనీస్ అన్ని కూడా సడన్ గా ఏఐ మెషిన్స్ అయిపోయినాయో, ఏఐ నీడ్ మ్యాసివ్ మెమరీ స్పీడ్ కావాల్సి వచ్చింది. ఏఐకి నార్మల్ మెమరీ సరిపోయినప్పుడు చాలా కంపెనీస్ ఎలా ఆలోచించిన ఏఐ అంటే జీపీయూస్, ఎన్విడియా మాత్రమే చేయగలదని. బట్ ఎస్కే హైనిక్స్ ఏం చేసిందంటే ఏఐ కెనాట్ రన్ వితౌట్ హై స్పీడ్ మెమరీ. వీళ్ళు ఏం చేశారంటే హెచ్బిఎం, హై బ్యాండ్ విడ్త్ మెమరీ. సో దే ఇన్వెస్టెడ్ హెవీలీ ఇన్ హై బ్యాండ్ విడ్త్ మెమరీ. సో దీని వల్ల ఏమవుతుందంటే ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్, హై బ్యాండ్ విడ్త్, లో లేటెన్సీ మెమరీ. సో దీని వల్ల ఏమైంది, ఎన్విడియానేమో జీపీయూస్ లో సక్సెస్ అయింది, టీఎస్ఎంసీ నేమో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లో సక్సెస్ అయింది. ఎస్కే హైనిక్స్ వచ్చేటప్పటికి ఏఐ మెమరీ, హెచ్బిఎం లో సక్సెస్ అయింది. ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ వలన ఏఐ ఇచ్చిన అవకాశమైనటువంటి మెమరీ రెవల్యూషన్ ఈ కంపెనీ సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకుంది. సో ఇప్పుడు ఈ కంపెనీ ఒక ఏఐ కోర్ ఎనేబులర్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఏఐ రన్ అవ్వాలంటే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కంపెనీగా మారింది. ఇది నిజం చెప్పాలంటే దీని షేర్ వాల్యూ నేను సామ్సంగ్ ని క్రాస్ చేసింది. సౌత్ కొరియాలో దీని షేర్ వాల్యూ సామ్సంగ్ ని క్రాస్ అయింది. చూడండి, చాలా కంపెనీస్ ప్రతి కష్టమైన ప్రాబ్లం వచ్చినప్పుడు ఏఐ మన ప్రాబ్లం అనుకుంటే దాని నుంచి అవకాశాలు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోకుండా ఏఐని నెగిటివ్ గా మాట్లాడటం వల్ల మనమే వెనక్కి వెళ్తాం. సో ఏఐని ఎడ్యుకేషన్ ఎలా వాడుకోవాలి, ఏఐని బిజినెస్ ఎలా వాడుకోవాలి, ఏఐని ఫ్యూచర్ అసిస్టెంట్ గా ఎలా చేసుకోవాలి, ఏఐని ఆపర్చునిటీని వాడుకుంటూ ఎలా ముందుకెళ్ళాలి అనేది కానీ ఆలోచిస్తే డెఫినెట్ గా చాలా కొత్త అవకాశాలు ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఇన్నోవేటివ్ గా సాల్వ్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. అంటే ఏఐని వాడుకుని ఏఐ యొక్క రెవల్యూషన్ ద్వారా ముందుకెళ్లాలని ట్రై చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. వాటి సక్సెస్ స్టోరీస్ అనేవి మన స్టూడెంట్స్ తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ.